పడతాయి. రెండోది చదవమ్మా. నీతి అను మైమర్పు తొడుగుకొనుము. రెండోదిగా నీతి. అందరూ చెప్పండి. నీతి అనేది ఒక ఆయుధం. నీతి. ఎవరి నీతి? మన నీతి కాదు. మన నీతి దుర్నీతితో సమానం, పాపంతో సమానం. మన సొంత గుణం పాపమే. దేవుని నీతి. చెప్తున్నారు అందరూ? దేవుని నీతి ఎలాగ వస్తుంది మరి? నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే దేవుని నీతి వస్తుంది. నువ్వు అభిషేకం పొందితే దేవుని నీతి వస్తుంది. చాలామంది బ్యాప్టిజాలు లేవు, నీతి అభిషేకం లేదు కనుక వారు దుర్నీతిలో ఉన్నారు. మేము చేసేంత కరెక్టే అనుకుంటున్నారు. తప్పు. మీరు చేసేంత తప్పే. కనుక మీరు బ్యాప్టిజం తీసుకోండి, అభిషేకం పొందండి. మీకు పరిశుద్ధమైన జీవితం అనే దేవుని నీతి మీరు ధరించుకుంటారు. ఆమేన్. కనుక రెండోదిగా మన ఆయుధం ఏంటి? బ్యాప్టిజం, అభిషేకం. అంటే నీతి. ఈ రెండు కలిగిన వారే నీతిమంతులు. వారు దుష్టుని ఎదిరిస్తున్నారు. ఇప్పుడు ఈ బలవంతులు వీళ్ళు ఆయుధాలంటే ఒకటి సత్యాన్ని పట్టుకున్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు సత్యాన్ని పట్టుకున్నారు. రెండోదిగా పరిశుద్ధత, దేవుని నీతి. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. వీరిలో అపవిత్రత లేదు. ఇక